అది మే నెల 1999వ సంవత్సరం. భారతదేశం తన సొంత గడ్డపై పాకిస్తాన్తో యుద్ధం చేస్తోంది. ఆ సమయంలో ఎంతో ప్రాణ నష్టాన్ని ఎదుర్కోవాల్సి వచ్చింది. పాకిస్తాన్ సైనికులతో పోరాడి చివరకు వీరమరణం పొందారు. భారత్కు చెందిన అనేక యుద్ధ విమానాలు పాకిస్తాన్ స్టింగర్ క్షిపణులకు లక్ష్యంగా మారాయి. పాకిస్తాన్ సైన్యం కార్గిల్లో వేల అడుగుల ఎత్తైన కొండలను ఆక్రమించి భారత సైనికుల కమ్యూనికేషన్ ఇంకా రకరకాల సాధనాల మీద నిరంతరం ధ్వంసం చేసే పనిలో పడింది. అలాంటి సమయంలో ఎంతో ఎత్తులో కూర్చున్న పాకిస్తాన్ సైనికుల స్థావరాల్ని గుర్తించి ధ్వంసం చేయగల ఆధునిక ఆయుధాలు మరియు అడ్వాన్స్డ్ టెక్నాలజీ భారతదేశం దగ్గర లేవు. అవి ఇప్పుడు మనకి చాలా అవసరం. అయితే అలాంటి ఆధునిక వ్యవస్థ భారత్ వద్ద లేదు. అలాగే అణుపరీక్షల కారణంగా భారత్పై విధించిన ఆంక్షల కారణంగా ఆ టైంలో విదేశాల నుంచి ఆయుధాలు పొందడం చాలా కష్టంగా మారింది. అణుపరీక్షల తర్వాత కార్గిల్ యుద్ధంలో భారత్కు ఆధునిక ఆయుధాలు లభించకుండా చేసేందుకు అమెరికా, యూరప్లు తమ వంతు ప్రయత్నాలు చేశాయి. ఇలాంటి క్లిష్ట సమయాల్లో ఇజ్రాయిల్ భారతదేశానికి సహాయం చేయడానికి ముందుకొచ్చింది. ఆ తర్వాత భారత్ యుద్ధ తీరును మార్చి పాకిస్తాన్ బంకర్లను ధ్వంసం చేయడం ప్రారంభించింది. ఆ తర్వాత యుద్ధం ఎంత స్థాయికి చేరుకుందంటే యుద్ధాన్ని ఆపేందుకు పాకిస్తాన్ ప్రధాని నవాజ్ షరీఫ్ అమెరికా సహాయం కోరాల్సి వచ్చినంత. ఆఖరికి భారత సైన్యం పాకిస్తాన్ సైన్యాన్ని కార్గిల్ నుంచి తరిమి కొట్టి భారత్ మాత పేరు మీద కార్గిల్ యుద్ధాన్ని లిఖించినంత. అయితే ఇక్కడ మనకు ఒక డౌట్ వస్తుంది. అదేంటంటే అమెరికాతో ఎక్కువ స్నేహంగా ఉండే ఇజ్రాయిల్ మనకెందుకు సపోర్ట్ని ఇచ్చింది అని. దీని గురించి చెప్పే ముందు మన కార్గిల్ యుద్ధం గురించి ఇంకొన్ని నిజాలు తెలుసుకోవడం అవసరం. సో ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. 1971 ఇండో పాక్ వార్లో ఘోర పరాజయం పాలైన తర్వాత పాకిస్తాన్ ప్రతీకార వాంఛతో రగిలిపోయింది. కానీ 1984లో జరిగిన సియాచిన్ వార్లో మరోసారి పాకిస్తాన్ ఓడిపోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఇలాగే ప్రతిసారి ఓడిపోవడం పాకిస్తాన్ ఫౌజీ అయిన ముజాఫర్కు ఓటమిని తట్టుకోవడం కష్టంగా మారింది. ఎలాగైనా భారతదేశం మీద కక్ష తీర్చుకోవాలని అప్పుడే నిర్ణయించుకున్నాడు. ఎప్పుడైతే పాకిస్తాన్ పగ్గాలు తన చేతికొస్తాయో అప్పుడు ఇండియాపైకి దాడికి దిగాలనుకున్నాడు. ఆ తర్వాతే 1998లో అతను పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అయ్యాడు. ఆర్మీ చీఫ్ అవుతూనే భారత్ మీద దండెత్తే అవకాశం ఆయనకు చాలా స్పష్టంగా కనిపించింది. దాన్ని అమలు చేయడానికి ముందుగా ఆపరేషన్ భద్రక్ని లాంచ్ చేశాడు. ఆ ఆపరేషన్లో భాగంగా పాకిస్తాన్ ఆర్మీ ఎల్ఓసి క్రాస్ చేసి భారత భూభాగంలోకి అడుగుపెట్టి కార్గిల్ పోస్టును ఆక్రమించుకోవడం ప్రారంభించింది. ఈ విధంగా కాశ్మీర్ నుంచి లడాక్ వెళ్లే NH-1A రోడ్ మీద పట్టు సాధించి కాశ్మీర్ నుంచి లడాక్ని చేరుకోవాలని ప్రయత్నించింది. ఈ NH-1A అనేది NH-1లో ఒక భాగం. ఇది శ్రీనగర్, లదాఖ్ని కలపడమే కాకుండా సియాచిన్కి వెళ్లే ఒక ముఖ్యమైన మార్గం. ఈ విధంగా కొంతవరకు లడాఖ్ని, సియాచిన్ని పూర్తిగా భారత భూభాగం నుంచి వేరు చేయాలని అనుకుంది. చివరకు కాశ్మీర్ని భారతదేశం నుంచి విడగొట్టి భయపెట్టాలనుకుంది. కానీ వీరి ప్లాన్ తాసీ నామ్గయాల్ అనే వ్యక్తి ద్వారా ఫెయిల్ అయింది. ఈ చొరబాటులో కార్గిల్ సెక్టర్లో గల బటలిక్ టౌన్లో ఉన్న గొర్రెల కాపరి ఈ నామ్గయాల్ దృష్టిని ఆకర్షించాయి. తప్పిపోయిన గొర్రెలను వెతుకుతూ వెళ్లిన ఆయన భారత భూభాగంలో బంకర్లు తవ్వుతూ పఠాన్ డ్రెస్లో ఉన్న వ్యక్తులు కనిపించారు. వాళ్ళ దగ్గర గన్నులు, గ్రెనేడ్లు లాంటి ఆయుధాలు కనిపించాయి. వాళ్ళ మీద అనుమానం వచ్చి తాసీ దగ్గర ఉన్న ఆర్మీ పోస్ట్లో వారి గురించి పూర్తి వివరాలు అందించాడు. ఆ విధంగా ఇండియన్ ఆర్మీకి 1999 మే 3వ తారీఖున ఈ చొరబాటుదారుల సమాచారం అందింది. ముందుగా ఇది పాకిస్తాన్ వాళ్ల పని అని అనుమానంతో ఉంటుండగా 2 రోజుల తర్వాత మే 5వ తేదీన ఈ చొరబాటుదారులు 5గురు ఆర్మీ జవాన్ని అతి క్రూరంగా చంపేశారు. అలాగే మే 9వ తేదీన భారత సైన్యం యొక్క చాలా అమ్యునేషన్ డంపులను పేల్చడం ప్రారంభించారు. దాని తర్వాత దీని వెనుక పాకిస్తాన్ హస్తం ఉందని ఇంకా ఎటువంటి అనుమానం లేకుండా పోయింది. ఆ విధంగా పాకిస్తాన్ సైనికులు కార్గిల్ సెక్టర్లో ఉన్న టోలోలింగ్, టైగర్ హిల్ లాంటి ముఖ్యమైన పోస్టులతో సహా చాలా భూభాగాన్ని ఆక్రమించుకున్నారు. అదే సమయంలో పాకిస్తాన్ ప్రధానమంత్రి నవాజ్ షరీఫ్ ఎల్ఓసిని క్రాస్ చేసి భారత భూభాగాన్ని ఆక్రమించిన విషయాన్ని ఖండిస్తూ వచ్చారు. అయితే పాకిస్తాన్ సైన్యం టోలోలింగ్, టైగర్ హిల్తో సహా ముష్తోక్ వ్యాలీ, కాక్సర్ విలేజ్, బటాలిక్ రేంజ్, చొర్బత్ వ్యాలీ వంటి ముఖ్యమైన లొకేషన్స్ అన్నిటినీ ఆక్రమించుకుని ఇన్ఫిల్ట్రేషన్ని సాగిస్తుందని భారత్కి తెలిసిపోయింది. అయితే పాకిస్తాన్ చొరబాటుదారుల్ని తరిమి కొట్టేందుకు ఇండియన్ ఆర్మీ 10 మే 1999న ఆపరేషన్ విజయ్ని లాంచ్ చేసింది. ఆపరేషన్ విజయ్ లాంచ్ చేస్తూనే ఇతర ప్రాంతాల్లో ఉన్న వేల మంది సైనికుల్ని కార్గిల్ వైపు తరలించింది. అక్కడకు చేరిన భారత సైనికులకు కార్గిల్లోని 16-17 వేల అడుగుల ఎత్తుకు వెళ్లి అక్కడున్న పాకిస్తాన్ సైనికులతో పోరాడాల్సిన పరిస్థితి. అయితే అంత ఎత్తు మీద ఉన్న పాకిస్తాన్ సైనికులకు భారత్ సైనికులు చాలా సులువుగా టార్గెట్ అవుతారు. అందువల్ల పగటిపూట వెళ్లాలంటే ప్రాణాలతో చెలగాటమే. అందువల్ల శత్రువుల కళ్ళు గప్పి పర్వతాలను ఎక్కాల్సి ఉంటుంది. అయితే రాత్రులు అటువంటి పర్వతాలు ఎక్కడం ఇంకా కష్టమైన పని. రాత్రి సమయంలో ఎముకలు కొరికే చలి, పైనుంచి ఆక్సిజన్ తక్కువగా ఉండడం,
శ్వాస తీసుకోవడం కూడా చాలా కష్టంగా ఉంటుంది. ఇటువంటి క్లిష్ట పరిస్థితుల్లో కూడా భారత సైనికులు ఏమాత్రం ధైర్య సాహసాలను కోల్పోలేదు. అటువంటి ఎత్తైన పర్వతాలు ఎక్కి ఆపరేషన్ మొదలైన కొద్ది రోజుల్లోనే మే 16న దరాజ్ ముష్కో సెక్టర్, మే 18లో .4295 4460, అలాగే మే 24 వరకు ముస్టూక్ సబ్ సెక్టార్లను తిరిగి తమ ఆధీనంలోకి తీసుకున్నారు. ఇది కేవలం నామమాత్రపు విజయం మాత్రమే. పూర్తి విజయం సాధించాలంటే భారత్కి ఇంకా చాలా కష్టాలు ఎదురుగా నిలబడ్డాయి. అయితే పాకిస్తాన్ సైనికులు ఎత్తు మీద ఉండి కింద నుంచి వస్తున్న భారతీయుల మీద కాల్పులు జరుపుతూ ఉండడం వల్ల భారత సైన్యం చాలా క్యాజువాలిటీని ఎదుర్కోవాల్సి వచ్చింది. ఇటువంటి పరిస్థితుల్లో ఎత్తు మీద బంకర్లలో దాక్కున్న చొరబాటుదారులను హతం చేయాలంటే ఆర్మీకి ఎయిర్ ఫోర్స్ సహాయం చాలా అవసరమైంది. అప్పటి వరకు ఎయిర్ ఫోర్స్ని కేవలం లాజిస్టిక్స్ ఇంకా రెక్కీ కోసం మాత్రమే ఉపయోగించడం జరిగింది. అయితే ఇప్పుడు ఎయిర్ ఫోర్స్ పూర్తిగా ఇన్వాల్వ్ అవడం వల్ల చాలా బెనిఫిట్స్ దొరుకుతాయి. ఈ కారణంగా మే 26, 1999న ఎయిర్ ఫోర్స్ తమ ఆపరేషన్ సఫేద్ సాగర్ ద్వారా కేవలం ఆర్మీకి కవరింగ్ ఫైరింగ్ ఇవ్వడం మాత్రమే కాకుండా సైనికులు పర్వతపు చివరి అంచు వరకు తీసుకువెళ్లలేని సామాగ్రిని అక్కడకు డ్రాప్ చేసింది. పాకిస్తాన్ చొరబాటుదారులు ఆక్యుపై చేసిన ఎన్నో బంకర్లను ఎయిర్ ఫోర్స్ టార్గెట్ చేసింది. అయితే కార్గిల్ లాంటి పర్వత ప్రదేశాల్లో ఎయిర్ ఫోర్స్ తమ ఆపరేషన్ని కొనసాగించడం కష్టతరమైంది. ఇలాంటి సమయంలో అంత ఎత్తు మీదున్న శత్రువులు ఉంటున్న స్థలాల జాడ ఖచ్చితంగా కనిపెట్టి వాళ్ళని మట్టుబెట్టగల అధునాతన సాంకేతికత అవసరం ఉందని ఎయిర్ చీఫ్ మార్షల్ అనిల్ యశ్వంత్ టిప్పన్నీస్ అభిప్రాయపడ్డారు. అయితే ఆ సమయంలో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ దగ్గర అటువంటి సామాగ్రి లేదు. అందుకని ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకునే అవసరం వచ్చింది. 1998లో పోఖ్రాన్లో జరిపిన అణు పరీక్షల తర్వాత భారత్కి అమెరికా ఆంక్షలు విధించింది. అందువలన ఇతర దేశాల నుంచి భారతదేశానికి మిలిటరీ ఆయుధాలు కానీ టూల్స్ కానీ పొందే అవకాశం లేదు. భారత్ ఇటువంటి క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటున్న సమయంలో అధునాతన సాంకేతికత కలిగి ఉన్న ఎక్విప్మెంట్ అత్యవసరం. అయితే ఈ సమయంలో భారత్ అధునాతన సాంకేతికత పరిజ్ఞానం గల ఎక్విప్మెంట్ సప్లై చేయమని ఒక పెద్ద లిస్ట్ ఇజ్రాయెల్ ముందు పెట్టింది. ఒకవైపు భారత్కి పాకిస్తాన్ సైనికులు ఉండే ఖచ్చితమైన జాడ తెలిపే GPS ఎక్విప్మెంట్ ఇవ్వడానికి అమెరికా ఒప్పుకోలేదు. అయితే అటువంటి సమయంలో భారత్ ఎదుర్కొంటున్న అత్యవసర పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని ఇజ్రాయెల్ అటువంటి అధునాతన సాంకేతిక పరిజ్ఞానం గల ఎక్విప్మెంట్ని సప్లై చేయడానికి ముందుకొచ్చింది. అయితే అది కేవలం లేజర్ గైడెడ్ మిసైల్స్ అయిన ఇండియన్ ఎయిర్ ఫోర్స్కి ఇవ్వడమే కాకుండా సులువుగా పాకిస్తాన్ సైనికుల జాడ కనిపెట్టే సర్వేలెన్స్ ఎక్విప్మెంట్ని కూడా సప్లై చేసింది. అంతేకాకుండా పాకిస్తాన్కి సంబంధించి చాలా అతి ముఖ్యమైన రహస్య సమాచారాన్ని కూడా భారత్కి అందించింది. అదే సమయంలో భారత్కి సహాయం చేయొద్దని అమెరికా మరియు ఇతర దేశాలు ఇజ్రాయెల్ మీద చాలా ఒత్తిడి తీసుకొచ్చాయి. అయినప్పటికీ ఇజ్రాయెల్ భారత్కి సహాయం చేయడానికే పూనుకుంది. అయితే ఆయుధాల సరఫరాను ఆలస్యం చేయడానికి అమెరికా విఫల యత్నం చేసింది. అయినప్పటికీ ఇజ్రాయెల్ వీలైనంత త్వరగా భారత్కి తమ ఆయుధాలను పంపించి సహాయం చేసింది. ఇజ్రాయెల్ భారత్కి 1997లో కొనుగోలు ఒప్పందం చేసుకున్న లైట్నింగ్ ఎలక్ట్రికల్ ఆప్టికల్ టార్గెటింగ్ ప్యాడ్స్ కూడా సప్లై చేసింది. ఒప్పందం ప్రకారం వాటిని డెలివరీ చేయడానికి చాలా సమయం మిగిలి ఉన్న కార్గిల్ వారిని దృష్టిలో పెట్టుకుని సమయానికి ముందే వాటిని భారత్కి అప్పగించింది. దీని ద్వారా చాలా దూరం నుంచే టార్గెట్ని తెలుసుకోగలగడం వీలైంది. దీంతో ఇండియన్ ఎయిర్ ఫోర్స్కి చాలా బలం చేకూరినట్టయింది. అయితే అటువంటి అధునాతన ఎక్విప్మెంట్ ఉపయోగించడంతో ఎటువంటి నైపుణ్యం లేదు మన ఇండియన్ ఆర్మీకి. ఈ విషయంలో కూడా ఇజ్రాయెల్ తమ టెక్నీషియన్స్ని పంపించింది. అయితే ఆ సమయంలో ఫైటర్ జెట్లకు అమర్చగలిగే లేజర్ గైడెడ్ మిసైల్స్ కేవలం 60 మాత్రమే ఎయిర్ ఫోర్స్ దగ్గర ఉన్నాయి. అవి అనుకున్న టార్గెట్లను చాలా ఖచ్చితంగా ధ్వంసం చేయగలవు. అయితే అవి తక్కువగా ఉన్న కారణంగా వీలైనంత వరకు వీటిని తక్కువగా ఉపయోగించి యుద్ధాన్ని త్వరితగతంగా ముగించాలని ఇండియన్ ఎయిర్ ఫోర్స్ భావించింది. లేజర్ గైడెడ్ బాంబుల్ని ఉపయోగించడం ఇదే మొదటిసారి. ఎయిర్ మార్షల్ రఘునాథ్ నంబియారన్ లీడ్ చేసిన ఈ మిరాజ్ 2000 ఫైటర్ జెట్ల వల్ల చాలా తక్కువ సమయంలోనే టైగర్ హిల్ని భారత్ వశం చేసుకుంది. దీని తర్వాత మిగిలిన పని ఇండియన్ ఆర్మీ చక్కబెట్టింది. 4 జూలైన 192 మౌంటింగ్ బ్రిగేడ్కు సంబంధించిన 18 గ్రెనేడియర్స్ టైగర్ హిల్ మీదకి ఎక్కి శత్రువులను చీల్చి చెండాడారు. ఎయిర్ అటాక్లు జరిగిన తర్వాత గాయపడిన పాకిస్తాన్ సైనికులు భారత సైనికుల ముందు ఎక్కువ సమయం నిలబడలేకపోయారు. 18 గ్రెనేడియర్స్ చాలా వీరోచితంగా పోరాడి టైగర్ హిల్ని వశం చేసుకుంది. అయితే విజయంలో 19 సంవత్సరాల వీరేందర్ సింగ్ యాదవ్ అనే సిపాయి 15 బుల్లెట్స్ తగిలినప్పటికీ ఎంతో వీరోచితంగా పోరాడిన కారణంగా ఆయనకు భారత ప్రభుత్వం పరమవీర చక్రతో సత్కరించింది. టైగర్ హిల్ని తిరిగి వశపరుచుకోవడం భారత్కు చాలా పెద్ద విజయమే. అదే సమయంలో భారత్ నుంచి అంతర్జాతీయంగా కూడా పాకిస్తాన్ మీద ఒత్తిడి తేవడం మొదలైంది. అయితే భారత సైన్యం ముందు పాకిస్తాన్ సైన్యం చాలా బలహీనపడిపోయింది. పాకిస్తాన్ ప్రధానమంత్రి నవాజ్ షరీఫ్కి అర్థమైపోయింది
వెంటనే యుద్ధాన్ని ఆపడం కోసం అమెరికా సహాయాన్ని కోరారు. ఈ విషయమై అమెరికా అధ్యక్షుడు బిల్ క్లింటన్ భారత ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్పేయిని సంప్రదించడం జరిగింది. అయితే భారత ప్రధాని మంత్రి చాలా స్పష్టంగా వాళ్ళ సైన్యాన్ని వెనక్కి తీసుకోమని చెప్పండి, లేదంటే భారతీయ సైన్యం వాళ్ళు ఎవరిని వదలదు అని చెప్పారు. ఇక 12 జూలై 1999కి ఎయిర్ ఫోర్స్ నుంచి లాంచ్ చేసిన ఆపరేషన్ సఫేద్ సాగర్ని ముగించారు. చివరికి 26 జూలై 1999న భారత్ విజయంతో పాటు యుద్ధాన్ని ముగించింది. ప్రతి సంవత్సరం ఈ రోజున కార్గిల్ విజయ దివస్ పేరుతో వేడుకలు చేసుకుంటూ ఉంటారు.